సార్ 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అధికారం అంటే ఇప్పుడు అధికార పార్టీకి అయితే యాంటీగానే ఉందయ్యా. ఎందుకని? ఆ? ఎందుకని? అతని పరిపాలనా విధానాన్ని బట్టి. అది. పథకాలన్నీ అందుతున్నాయి అంటున్నారు వైసీపీ నుంచి. ఏం పథకాలు? పథకాలు దేనికి? ఏం పథకాలు? ఏమన్నా ఇండస్ట్రీలు ఏమైనా తీసుకొచ్చాడా, లేకపోతే రాష్ట్ర అభివృద్ధి ఏమైనా చేశాడా? దేనికి పథకాలు? దేనికి అసలు? రాజధాని లేని రాష్ట్రానికి పథకాలు దేనికి అంటున్నా? ఎక్కడైనా ఇండస్ట్రీలు ఏమైనా తీసుకొచ్చాడా, లేకపోతే ప్రాజెక్టులు ఏమైనా నిర్మించాడా, లేకపోతే రోడ్లు ఏమైనా వేసాడా కొత్తగా? ఏమిటి అతను చేసింది? ఏంటి? ఏం పథకాలు అవి? ఏం పథకాలు? అమ్మఒడి పథకం అన్నాడు, బీసీలకి స్కాలర్షిప్లు వచ్చాయి, అవి తీసేసాడు. అమ్మఒడి అంటున్నాడు. నలుగురు ఇంట్లో చదువుకుంటే నలుగురికి స్కాలర్షిప్లు వచ్చాయి, అన్ని రకాలుగా తోడ్పాటు ఉండేది. అమ్మఒడి అన్నావు, ఒకళ్ళకి ఇస్తున్నావు. ఫస్ట్ సంవత్సరం 15,000 ఇచ్చావు, తర్వాత 12,000 13,000 అన్నావు, తర్వాత 12,000 అన్నావు, ఆఖరి సంవత్సరం లేకుండానే చేసావు. ఏంటది అమ్మఒడి? దేనికి ఉపయోగపడింది అది? సంపూర్ణ మద్య నిషేధం అన్నావు. ఏది నీ మద్య నిషేధం? నువ్వు బ్రాందీ అమ్ముకుంటావా? మద్య నిషేధం వ్యాపారస్తులను కట్ చేసి నువ్వు అమ్ముకుంటావా మద్య నిషేధం? మరి మళ్ళీ గెలిపిస్తే కంపెనీలు తీసుకొస్తాము, ఇంకా అభివృద్ధి పరంగా ముందుకెళ్తాం అంటున్నారు కదా. ఏ కంపెనీలు తీసుకొస్తావు? ఉన్న కంపెనీలు పంపించి ఏ కంపెనీలు తీసుకొస్తావు? ఉన్న కంపెనీలు పంపించావు, కొత్త కంపెనీలు ఏం తీసుకొస్తావు చెప్పు? నువ్వు నిన్ను నమ్మి ఏ కంపెనీ వచ్చి చెప్పు? ఆంధ్రప్రదేశ్కి వచ్చిద్దా? ఆంధ్రప్రదేశ్కి ఒక కంపెనీ అనేది వచ్చిద్దా? నువ్వు గుండె మీద చేయొచ్చు చెప్పు. ఒక సీఎంగా నన్ను చూసి ఏ కంపెనీ అయినా వచ్చిద్దా ఆంధ్రప్రదేశ్కి అని? అది ఇంటింటికి మన ప్రభుత్వం వెళ్తుంది, ఇంటి వద్దకే పథకాలు వస్తున్నాయి, ఇంటి వద్దకే అభివృద్ధి జరిగిద్దా అంటున్నారు. గవర్నమెంట్ పథకం ఏదైనా ఇంటికే వచ్చింది, మధ్యలో ఎక్కడ ఆగిపోదు. గవర్నమెంట్ పథకం పెడితే అంతకుముందు కూడా చాలా పథకాలు ఉన్నాయి. గృహ నిర్మాణ పథకం ఉంది, మామూలు పెళ్లి కానుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఇళ్ళకే వచ్చినాయి, మధ్యలో ఏడకెళ్ళి తెచ్చుకోవాలి. అన్నీ ఇళ్ళకే వచ్చినాయి. అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ పథకానికైనా. ఇక్కడ బాపట్లలో చూసుకుంటే ఏ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే? బాపట్ల అతను చేసిన అభివృద్ధిని బట్టి ఉండిద్ది. కోన రఘుపతి గారు ఏం చేయలేదా? కోన రఘుపతి గారు ఏం చేయలేదా? ఏం చేసి అంటే అతను ఇసుక అమ్ముకున్నాడు అనేది ఒక బ్యాడ్ వచ్చింది బాగా. అది మరి ఇక్కడ టీడీపీని చూసుకుంటే వేగేష్ నరేంద్ర వర్మ గారు పోటీ చేస్తున్నారు, మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారు? ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి జనాల్లో కొంచెం సింపతి ఉండేది. అది అంటే సింపతి తప్ప ఇంకేం లేదంటారు. సింపతి అంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కదా, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కదా. ప్రజలకి ఏదైనా అడిగితే ఇబ్బంది వచ్చినా కూడా సహకరిస్తున్నాడు. ఏదైనా గుళ్ళు నిర్మాణం అంటే ఇస్తున్నాడు. ఎక్కడన్నా ఏదైనా ఎవరికైనా ఆపద వస్తుందంటే ఆదుకుంటున్నాడు. అయితే బాపట్లలో వేగేష్ నరేంద్ర వర్మ గారు వచ్చే అవకాశం ఉంది. 100% గెలవడానికి ఛాన్సులు ఉన్నాయి. అది